హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 59. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్కీ జాగింగ్ కంప్లీట్ చేసి ఆ పార్కులో ఒక చెట్టు కింద కూర్చుని వినయ్ నెంబర్కి డయల్ చేశాడు. 2-3 టైమ్స్ రింగ్ అయిన తర్వాత వినయ్ కాల్ లిఫ్ట్ చేశాడు. హాయ్ అన్నయ్య, బెంగళూరు ఎలా ఉంది? బెంగళూరు బాగానే ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావురా? ఇప్పుడే నిద్ర లేచాను, కాఫీ తాగుతున్నా. చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు. ఏ అన్నయ్య అలా అంటున్నావు? అదేరా, కోరి మరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా, హ్యాపీనా అని అడుగుతున్నాను. హ్యాపీగానే ఉన్నాను. సరే, కాస్త జాగ్రత్తగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. అదేంటన్నయ్య అలా అంటున్నావు? ఒరేయ్, నాటకాలు అడకురా, నేను మీ అన్నయ్యను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదన్నయ్య, తడబడుతూ అన్నాడు వినయ్. ఒరేయ్, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు ఉన్నట్లుండి రాజమండ్రి వెళ్తున్నావో, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావో అంతా తెలుసు నాకు. కాస్త జాగ్రత్తగా ఉండు. మన వల్ల అత్తయ్యకి ప్రాబ్లం రాకూడదు, అర్థమైందా? వినయ్ మాట్లాడలేకపోతున్నాడు. అన్నయ్య ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు? ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోయాడు. హలో, ఉన్నావారా? హలో వినయ్. హా అన్నయ్య చెప్పు. వినయ్, ఎక్కువగా ఆలోచించొద్దు. నేనేమీ ప్రేమకి వ్యతిరేకిని కాదు. నందిని అంటే మాకు కూడా అభిమానమే. నేను నీకు ఫుల్ సపోర్ట్ రా ఈ విషయంలో. కానీ ఏదైనా సరే సాఫ్ట్గా డీల్ చేయాలి. మావయ్య క్యారెక్టర్ గురించి నీకు బాగా తెలుసు కదా. నువ్వేమైనా ఎక్స్ట్రాలు చేస్తే అత్తయ్యని బాధపెడతాడు ఆయన. అందుకే నీ ముందు నేను ఓపెన్ అవ్వలేదు. అన్నయ్య, నీకు ఇదంతా ఎలా తెలుసు? మాట్లాడలేక మాట్లాడుతూ అడిగాడు వినయ్. చెప్పాను కదరా, నేను మీ అన్నయ్యని, నిన్ను గమనిస్తూ ఉంటాను. నాకెలా తెలిసిందో నువ్వు తర్వాత ఆలోచించవచ్చు. మావయ్యకి ఈ విషయం తెలియకుండా వీలైనంత త్వరగా తిరిగి ఇంటికి వచ్చేసేయ్. జాగ్రత్త. సరే అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్. ఒరేయ్, థ్యాంక్స్ ఏమిటి, నేను మీ అన్నయ్యని. ఓకే, లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టూ విన్ను. బాయ్ రా. బాయ్ అన్నా. వినయ్ కాల్ కట్ చేసి చిన్నికి కాల్ చేశాడు. చిన్ని అప్పుడే స్నానం చేసి డ్రెస్ చేసుకుంటోంది. ఫోన్ స్పీకర్లో పెట్టి, హాయ్, గుడ్ మార్నింగ్ విక్కీ. హాయ్ చిన్ని, ఏంటి ఎర్లీ మార్నింగ్ మెసేజ్ చేస్తే రిప్లై లేదు? నీకే బాబు, ప్రెజెంటేషన్ క్యాన్సిల్ అయిపోయింది, ఖాళీగా ఉన్నావు. నాకు అలా కాదు కదా, కాలేజ్కి వెళ్ళాలి, రెడీ అవుతున్నాను. మెసేజ్లకి రిప్లై ఇస్తూ కూర్చుంటే ఎలా? అబ్బో, అయితే మేడం గారు బిజీనా? కొంచెం బిజీ. ఏం చేస్తున్నావే? చెప్పాను కదా, కాలేజ్కి రెడీ అవుతున్నాను. రెడీ అవుతున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడేం చేస్తున్నావు చెప్పు? ఇన్నర్స్ వేసుకున్నాను, టాప్ వేసుకుంటున్నాను. స్పీకర్ ఆఫ్ చేసి చిన్నగా చెప్పింది చిన్ని. అవునా, ఆగవే అంటూ వెంటనే వీడియో కాల్ చేశాడు. చిన్ని కాల్ కట్ చేసింది. మళ్ళీ వీడియో కాల్ చేస్తున్నాడు. వీడియో కాల్ ఎన్నిసార్లు చేసినా చిన్ని లిఫ్ట్ చేయకపోవడంతో నార్మల్ కాల్ చేసి, ఏంటే వీడియో కాల్ లిఫ్ట్ చేయి. వీడియో కాల్ ఎందుకురా? చిన్ని, ఇది దారుణం. నేను దూరంగా ఉన్నాను కదా, ప్లీజ్ చూపించవే. ఛీ, నీకు అస్సలు సిగ్గులేదు విక్కీ, చంపేస్తాను. వచ్చాక ఏదైనా చెయ్యి ప్లీజ్ చిన్ని. పో, నేను చెయ్యను, నాకు కాలేజ్ టైం అవుతుంది. అత్తయ్య టిఫిన్ చేయడానికి రమ్మని ఇందాకటి నుంచి పిలుస్తున్నారు. అన్నట్టు నువ్వు అత్తయ్యతో మాట్లాడావా? లేదే, మాట్లాడాలి. ముందు ఆ పని చేయి విక్కీ అంటూ ఫోన్ తీసుకువెళ్ళి అమలుకి ఇచ్చింది చిన్ని. అత్తయ్య, మీ అబ్బాయితో మాట్లాడండి. ఎవరు? వెంకట్ కాల్ చేశాడా అంటూ ఆనందంగా ఫోన్ తీసుకుని, ఎరా ఎలా ఉన్నావు అడిగింది అమల. బాగున్నా అమ్మా, నువ్వేం చేస్తున్నావు? ఇదిగో మీ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతోంది కదరా, క్యారియర్ కడుతున్నాను. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీ నాన్న ఆఫీస్కి రెడీ అవుతున్నారు. నానమ్మ పూజ చేసుకుంటోంది. స్వప్న కాలేజ్కి వెళ్తోంది.
చిన్ని కూడా ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తున్నావురా? రూమ్లో ఏమీ తోచట్లేదని బయటికి వచ్చాను. ఇప్పుడే జాగింగ్ కంప్లీట్ అయింది. తిరిగి రూమ్కి వెళ్తున్నాను. ఒరేయ్, పని ఏమీ లేకపోతే తిరిగి వచ్చేయచ్చు కదరా. అమ్మా, అలా మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఈ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యే వరకు నేను తిరిగి రాలేను. ఇది నా ఒక్కడితో పని కాదు కదా. ఇంటర్నేషనల్ బిజినెస్ కాంటాక్ట్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కంప్లీట్ అవ్వగానే వస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది. వీలైనంత త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళావు. ఇప్పుడేమో టైం పడుతుంది అంటున్నావు. ఇంతకీ ఎప్పుడొస్తావు? అది నా చేతుల్లో లేదమ్మా. ఎంత త్వరగా ప్రెజెంటేషన్ కంప్లీట్ అయితే అంత త్వరగా వచ్చేస్తాను. మిమ్మల్ని అందరినీ చూడాలని నాకు కూడా ఉంది. ఒక నిమిషం ఉండు అంటూ వీడియో కాల్ చేసి అమలని, విద్యాధర్ని, అలివేలిని అందరినీ పలకరించి కాసేపు మాట్లాడి లాస్ట్లో చిన్నీతో మాట్లాడుతూ, చిన్ని కుదిరితే మెసేజ్ చెయ్యి, ఏం తోచట్లేదు నాకు. ఓకే, కొంచెం ఫ్రీ టైం దొరికితే నీతో మాట్లాడతాను, సరేనా? బాయ్ విక్కీ. సరే బాయ్. విక్కీ బెంగళూరుకి వెళ్ళి 4 రోజులైపోయింది. విక్కీని అడుగడుగునా ఫాలో అవుతూనే ఉంది స్టెల్లా నుంచి చాలాసార్లు మిస్డ్ కాల్స్ వచ్చాయి. స్టాఫ్ మెంబర్స్ అందరూ బెంగళూరులో చూడవలసిన టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళమా సార్ అని విక్కీని పర్మిషన్ అడగగానే, వెళ్ళండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని పర్మిషన్ ఇచ్చేశాడు విక్కీ. సార్, మీరు కూడా మాతో రావచ్చు కదా, ఒక్కరూ ఈ రూమ్లో ఎంతసేపని ఉంటారు? స్టాఫ్ అందరూ రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళతో కలిసి బయటికి వచ్చాడు విక్కీ. విక్కీని ఫాలో అవుతూ అతనిని గమనిస్తూ అతనికి కనిపించకుండా ఫాలో అవుతోంది స్టెల్లా. బెంగళూరు ప్యాలెస్, టిప్ సుల్తాన్ ప్యాలెస్, నంది ఆలయం, ఇస్కాన్ టెంపుల్, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, ప్రభుత్వ మ్యూజియం, కబాన్ పార్క్, ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు బెంగళూరులో ప్రతి టూరిస్ట్ స్పాట్కి వెళ్ళి అక్కడ వింతలు విశేషాలను చూస్తూ ఆ రోజు ఫుల్ డే మొత్తం ఎంజాయ్ చేశారు. ప్రతి టూరింగ్ స్పాట్లో సెల్ఫీస్ తీసుకుని ఎప్పటికప్పుడు చిన్ని ఫోన్కి, అమల ఫోన్కి ఫార్వర్డ్ చేస్తున్నాడు విక్కీ. స్టెల్లా కూడా విక్కీకి కనిపించకుండా అతని పక్కపక్కనే వెళ్తూ విక్కీ అబ్జర్వ్ చేయని టైంలో అతనికి కాస్త దూరంలో నుంచుని సెల్ఫీస్ తీసుకుంటోంది. అప్పుడే విక్కీ ఫోన్కి కాల్ వచ్చింది. అబ్బా, ఈ పిల్ల ఎందుకని నన్ను కలవాలని ఇంత ఎగ్జైట్మెంట్ అవుతుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. హాయ్ వెంకట్ గారు, ఈరోజు మీరు చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఏంటి, నన్ను చూసినట్టే మాట్లాడుతున్నావు? చూసినట్టే కాదు, చూస్తున్నాను. అంటే నువ్వు ఇక్కడే ఉన్నావా? చుట్టూరా అబ్జర్వ్ చేస్తూ అన్నాడు విక్కీ. ఓ మై గాడ్, మీ కళ్ళు నా గురించి వెతుకుతుంటే ఆ ఫీల్ నాకు చాలా చాలా బాగుంది. ఏయ్, ఏంటి నువ్వు, నీకేం కావాలి? చెప్పాను కదా, మీతో ఒక 15 మినిట్స్ మాట్లాడాలి. ఇక్కడే ఉన్నాను అంటున్నావు, ముందుకు వచ్చి మాట్లాడు. ఈ రోజుతో నీ గోల వదిలిపోతుంది. రియల్లీ? ఇప్పుడు మీరు నాతో మాట్లాడతారా? వై నాట్? ఎందుకు మాట్లాడకూడదు? ఫోన్లో ఇంత డేర్గా మాట్లాడుతున్నావు కదా, ముందుకు వచ్చి నిలబడు. నీకేం కావాలో చెప్పు. పదే పదే ఇలా కాల్స్ చేసి విసిగించద్దు. సరే, ఇదే మాట మీద ఉండండి. నేను మీతో మాట్లాడతాను, డెఫినెట్గా మాట్లాడతాను. కానీ మీరు నాతో ఒంటరిగా మాట్లాడాలి. మీతో పాటు మీ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ పంపించేసేయండి. చూడు, ఎవరో తెలియని నీతో నేను ఒంటరిగా ఏం మాట్లాడాలి? మరేమీ పర్వాలేదు, నాకు లేని ఫీల్ నీకెందుకు? అలా కాదు, ప్లీజ్. నేను మీకు చిన్న సర్ప్రైజ్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. వాళ్ళందరూ ఉంటే ఆ సర్ప్రైజ్ మీరు ఫీల్ అవ్వలేరు. ప్లీజ్ అంటూ చాలా రిక్వెస్ట్గా మాట్లాడుతోంది స్టెల్లా. ఓ గాడ్, ఈ అమ్మాయి ఎవరు? ఏదేమైనా ఈరోజు ఈ అమ్మాయి గోల వదిలించుకోవాలి. ఒక్కసారి డైరెక్ట్గా మాట్లాడితే వదిలిపోతుంది కదా అనుకుంటూ స్టాఫ్ మెంబర్స్ అందరినీ పిలిచి, మీరందరూ రూమ్కి వెళ్ళండి. తిరగాల్సిన టూరిస్ట్ స్పాట్స్ అన్నీ అయిపోయాయి కదా, నా ఫ్రెండ్స్తో చిన్న మీట్ ఉంది, కంప్లీట్ చేసుకుని వస్తాను అంటూ స్టాఫ్ మెంబర్స్ అందరినీ అక్కడి నుంచి పంపించేశాడు వెంకట్. తిరిగి స్టెల్లా ఇచ్చిన నెంబర్కి కాల్ చేశాడు. హలో మిస్, మీరు ఎక్కడున్నారు? వాళ్ళంతా వెళ్ళిపోయారు. చూశాను వెంకట్ గారు, చూశాను. నా మాట విని మీరు వాళ్ళందరినీ పంపించడం నాకెంతగానో నచ్చింది. భలే ముద్దొస్తున్నారు. షట్ అప్, కంట్రోల్ యువర్ వర్డ్స్.
ఇలా లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడే అమ్మాయిలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకు చెప్పాను కదా, నాకు పెళ్ళయింది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనుకుంటే నన్ను యూజ్ చేసుకోవద్దు కోపంగా అన్నాడు విక్కీ. ఓకే ఓకే, ఎందుకంత కోపం? ఏదో క్యాజువల్గా అన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎదుర్కొండా కనిపిస్తున్న గార్డెన్లోకి రాగలరా? ఇక్కడ నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, వస్తున్నాను. ఎక్కడున్నావు? ఆల్మోస్ట్ మీరు నా దగ్గరికి వచ్చారు. ఇంకాస్త ముందుకు రండి. కాస్త ముందుకు వచ్చి అటు ఇటు చూశాడు విక్కీ. టైట్ ఫిట్ 2/4 డ్రెస్లో షార్ట్ హెయిర్ కట్తో వెస్ట్రన్ లుక్ వేరియేషన్లో ఒక అమ్మాయి అటువైపుకి తిరిగి నుంచింది. ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఉండడం అబ్జర్వ్ చేస్తూ, నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు? ఫోన్లో అడిగాడు విక్కీ. మీరు చూస్తోంది నన్నే. ఈ డ్రెస్లో బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాను? చూడు, నీ డ్రెస్ సెన్స్ నీది. నేను నీకు కాంప్లిమెంట్ ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇటువైపుకి తిరిగితే నువ్వెవరో ఏమిటో తెలుసుకుంటాను. ఓకే, డెఫినెట్గా తిరుగుతాను. ఏదో ఒకరోజు మీ ముందుకు రాక తప్పదు కదా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఎందుకు? చెప్తాను, కళ్ళు మూసుకోండి. విక్కీ కళ్ళు మూసుకున్నాడు. స్టెల్లా విక్కీ వైపుకి తిరిగి దగ్గరగా వచ్చి, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. ఎందుకని? అసలు నువ్వెవరు? చెప్తాను. నేనిప్పుడు మీ ముందే ఉన్నాను కదా, ప్లీజ్ కళ్ళు తెరవద్దు. సరే, కానీ జస్ట్ 2 minutes తర్వాత కళ్ళు తెరుస్తాను. 2 minutes టైం చాలు నాకు అంటూ విక్కీ చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్తోంది. అసలు నువ్వెవరు? నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏమిటి? నేను కళ్ళు మూసుకోవడం? ఇదంతా స్ట్రేంజ్గా అనిపిస్తోంది. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఇక్కడ దాకా వచ్చారు కదా, జస్ట్ 1 minute అంతే. మీరు కళ్ళు తెరిచి నేనిచ్చే సర్ప్రైజ్ ఎంజాయ్ చెయ్యొచ్చు అంటూ విక్కీని తీసుకువెళ్ళి ఒక చోట నుంచోపెట్టింది. 2 minutes కంప్లీట్ అవుతున్నా ఎటువంటి ఆన్సర్ లేదు. ఇదిగో అమ్మాయి, కళ్ళు తెరవనా అని విక్కీ అంటున్నా కూడా ఎటువంటి ఆన్సర్ లేదు. విక్కీ ఫోన్ రింగ్ అయ్యింది. కళ్ళు తెరిచి చూశాడు. అందంగా లవ్ సింబల్ షేప్లో కట్ చేసి ఉన్న ఫ్లవర్ పార్ట్ గార్డెన్ డెకరేషన్ మధ్యలో తనని ఉంచింది. చీకటి పడడంతో అప్పుడే సరిగ్గా లైటింగ్ వేశారు. ఆ పూల ముక్కలపై వాటర్ ఫ్లష్ అవుతూ తలుకు బెలుకుల లైట్ల మధ్యలో చాలా చాలా అందంగా ఉంది అక్కడ వ్యూ. ఆ అమ్మాయి కోసం అటూ ఇటూ చూశాడు. ఎక్కడా? తనిచ్చిన సర్ప్రైజ్ ఏమిటి? విక్కీకి ఏమీ అర్థం కావట్లేదు. ఆ నెంబర్కి తిరిగి డయల్ చేశాడు. ఎలా ఉంది సర్ప్రైజ్? హస్కీ వాయిస్తో అడుగుతోంది స్టెల్లా. నీకేమైనా పిచ్చా? ఇక్కడ అసలు సర్ప్రైజ్ ఏముంది? నాతో గేమ్స్ ఆడద్దు సీరియస్గా అన్నాడు విక్కీ. ఒక్కసారి నువ్వు ఉన్న లొకేషన్ని సరిగ్గా అబ్జర్వ్ చెయ్యి. ఒక అమ్మాయి ఇలాంటి చోటికి ఒక అబ్బాయిని తీసుకువచ్చి ఏం చెప్పాలనుకుంటుంది? అక్కడ చాలామంది లవర్స్ ఉండడం అబ్జర్వ్ చేశాడు విక్కీ. చూడు, నీకు నేను ముందే చెప్పాను, నాతో వేషాలు వేయొద్దు. ఇప్పటి వరకు నువ్వు ఎవరో తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు మొత్తం పోయింది. నేను నీకు తెలుసు అని నా డీటెయిల్స్ మొత్తం చెబుతుంటే నువ్వేమైనా నా చైల్డ్హుడ్ ఫ్రెండేమో అనుకున్నాను. నువ్వు చెప్పిందల్లా చేశాను. కానీ నువ్వు చూపించిన సర్ప్రైజ్ చూసిన తర్వాత నీ మనసేమిటో నాకు బాగా అర్థమైంది. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ అంటూ కాల్ కట్ చేసేలోపే, వెంకట్ 1 minute. ఏంటి? చిరాకుగా అన్నాడు. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? ప్రస్తుతానికి నువ్వే నా ప్రాబ్లం. ఒక అమ్మాయి తన ఫీలింగ్స్ నీతో చెప్తుంటే ఇంత ర్యాష్గా మాట్లాడి ఇగ్నోర్ చేస్తావా? నా ఫీలింగ్స్కి ఎటువంటి వ్యాలిడిటీ లేదా? చూడు, పెళ్ళైన ఒక అబ్బాయిని ప్రేమించడం తప్పని నీకు అనిపించట్లేదా? ఐ డోంట్ కేర్. అదంతా నాకు అనవసరం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లవ్ యూ సో మచ్. కాదనకు. షటప్. ఇదేనా నువ్వు ఇస్తాను అన్న చెత్త సర్ప్రైజ్? నా టైం అంతా వేస్ట్ చేశావు. అండ్ బీ కేర్ఫుల్. ఇంకొక్కసారి నాకు కాల్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ తన కాల్ కట్ చేసి వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేసేశాడు. వెంకట్ అక్కడ నుంచి హోటల్కి తిరిగి ప్రయాణమయ్యాడు. స్టెల్లా కళ్ళల్లో కోపం, ప్రతీకారం. ఎవరో తెలియని అమ్మాయిగా ఇంప్రెస్ చేద్దామనుకుంటే ఒప్పుకోవట్లేదు. చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అలాంటిది నేనే తన కళ్ళ ముందుకు వెళ్తే ఒప్పుకుంటాడా? ఇప్పటికే నా మీద
పీకల దాకా అసహ్యం ఉంది. ఎలా ఎలా విక్కీని నా దారికి తెచ్చుకోవాలి? విక్కీని ఎలా ఒప్పించాలి? తప్పదు, ఇంక నేను ఆ పని చెయ్యక తప్పదు. విక్కీ, నాలో క్రూయల్ మెంటాలిటీ పెరిగేలాగా చేస్తున్నావు. ఇంకొక్కసారి ట్రై చేస్తాను, నీ ముందుకు వస్తాను. ఈసారి నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తే లైఫ్ లాంగ్ నీకు బాధ మాత్రమే మిగిలేలాగా చేస్తాను. నాకు లేని ప్రేమ నీకు కూడా ఉండకూడదు. నేను ఎలా ప్రేమకి దూరమై ఏడుస్తున్నానో నువ్వు కూడా నీ ప్రేమ దూరమై ఏడ్చేలాగా చేస్తాను అనుకుంటూ తాను కూడా హోటల్కి బయలుదేరింది. ఛీ, మరీ దారుణంగా ఉన్నారు అమ్మాయిలు. వామ్మో, బుర్రంతా వేడెక్కిపోయింది. నేను స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి సరిపోయింది. అదే కొంచెం టెంప్టేషన్ ఉన్న మగవాడైతే ఇలాంటి వేషాలకి ఈజీగా మెల్ట్ అయిపోతాడు. తర్వాత వాళ్ళు ఆడించే ఆటలో ఒక బొమ్మలాగా నిలబడాలి. ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు. చిచి అనుకుంటూ ఈ విషయాలన్నీ చిన్నికి చెప్తే, అమ్మో వద్దులే, అది అసలే ఈ మధ్య నన్ను అనుమానిస్తోంది. ఇలా ఒక అమ్మాయి 2 రోజుల నుంచి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉందని, సర్ప్రైజ్ అంటూ పిలిచి ప్రపోజ్ చేసిందని చెప్తే చంపేస్తుంది. అసలు నువ్వెందుకు దాని కాల్ పికప్ చేశావు? దానితో ఎందుకు మాట్లాడావు? అది సర్ప్రైజ్ ఇస్తాను అంటే నువ్వెందుకు వెళ్ళావు అంటూ నా బుర్రని బేజా ఫ్రై చేసేస్తుంది. వద్దు, చిన్నికి చెప్పడం అంత కరెక్ట్ కాదు అనుకుంటూ స్టాఫ్ మెంబర్స్ అందరూ స్టే చేస్తున్న ఫ్లోర్కి వెళ్ళాడు విక్కీ. హాయ్ సార్, వెల్కమ్ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ విక్కీని ఇన్వైట్ చేశారు. రూమ్లో ఏమీ తోచట్లేదు, అందుకనే మీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని. ఇట్స్ ఓకే సార్, రండి, మాతో కలిసి డిన్నర్ షేర్ చేసుకోండి అంటూ స్టాఫ్ మెంబర్స్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు. విక్కీనే ఫాలో అవుతూ వెనకే వచ్చిన స్టెల్లా విక్కీ రూమ్కి రాకుండా స్టాఫ్ మెంబర్స్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళడం అబ్జర్వ్ చేసింది. విక్కీ రూమ్కి రాకముందే తాను ముందుగా రూమ్కి చేరుకుని విక్కీ కాలేజ్ డేస్లో తన కోసం ఎంతో కష్టపడి క్యాబ్ డ్రైవింగ్ చేసి ఒక చీర కొని గిఫ్ట్ ఇచ్చాడు. బుజ్జి, ఈ చీర నీకు చాలా చాలా బాగుంటుంది, నా కోసం కట్టుకోవా ప్లీజ్? నిన్ను చీరలో చూడాలని చాలా ఆశగా ఉంది అంటూ విక్కీ వైట్ కలర్ ఎంబ్రాయిడింగ్ శారీని ప్రజెంట్ చేశాడు. ఏం టేస్ట్రా ఇది? వైట్ కలర్ నాకు అస్సలు సూట్ అవ్వదు, నేను ఈ చీర కట్టుకోను, చాలా చీప్గా ఉంది అంటూ అప్పట్లో ఆ చీర కట్టుకోవడానికి తాను అస్సలు ఇష్టపడలేదు. ఆ మాటలు, ఆ జ్ఞాపకాలు ఒక్కసారి కళ్ళ ముందు కదిలాయి స్టెల్లాకి. వెంకట్, నువ్వు నన్ను అంత ఆశగా అడిగావు కదా, ఈ వైట్ కలర్ శారీలో నిన్ను చూడాలని ఉంది బుజ్జి అని ఇప్పుడు కట్టుకుంటాను, నీకోసం కట్టుకుంటాను, నీ ముందుకు వస్తాను అనుకుంటూ ఆ చీరని అందంగా కట్టుకుని చాలా స్టైల్గా రెడీ అయింది. తనని తాను నిలువుటద్దంలో చూసుకుని, ఇంతటి అందం కళ్ళ ముందు ఉంటే ఎలాంటి మగవాడైనా మడికట్టుకుని కూర్చుంటాడా? ఈరోజు తప్పకుండా నీలో కొంచెమైనా స్పందన కలుగుతుంది అనుకుంటూ ఏవేవో ఊహించుకుంటూ విక్కీ రూమ్కి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తోంది స్టెల్లా. కాసేపటికి విక్కీ విజిల్ వేసుకుంటూ రూమ్ వైపు రావడం చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయి విక్కీకి కనిపించకుండా అతనినే అబ్జర్వ్ చేస్తోంది. విక్కీ రూమ్లోకి వెళ్ళి చిన్నికి కాల్ చేశాడు. ఏంటి సార్, నన్ను కాల్ చేయమన్నారు, మీరు బిజీ అయిపోయారు? కాల్ లిఫ్ట్ చేయగానే అంది చిన్ని. ఏం చేయను చిన్ని, స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి అప్పటికప్పుడు ప్లానింగ్ చేశారు, సరదాగా అన్నీ తిరిగి వచ్చాను. విక్కీ, కానీ ఫొటోస్ మాత్రం సూపర్గా వచ్చాయి, భలే బాగున్నావురా. నాకైతే నువ్వు కూడా వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. నాకు కూడా అలాగే అనిపించింది విక్కీ. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోతే ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా? ఫార్మాలిటీస్ అంటే ఏంటి బేబీ, నీకు తెలీదా బుజ్జి? చెప్పచ్చు కదా, నీకు తెలుసు కదా. ఫస్ట్ నైటే కదా. ఫస్ట్ నైట్ ఎప్పుడో అయిపోయింది కదా. ఒసేయ్, ఫస్ట్ నైట్ ఎప్పుడయింది? అదేంటి అలా అంటావు? మా అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు వద్దన్నా కూడా వినలేదు, ఇప్పుడేమో ఏమీ జరగనట్టు అలా మాట్లాడుతున్నావు. కంగారు పడింది చిన్ని. ఒసేయ్, అది మార్నింగ్, నైట్ కాదు బేబీ. చిన్ని కంగారుని చూసి నవ్వాడు విక్కీ. అబ్బో, జోకా? ఏం బాగోలేదు. ఈ నవ్వుతున్నట్లు
విక్కీని ఎక్కిరించింది. ఎహే, నీకొక విషయం చెప్పనా చిన్ని? చెప్పు. ఏదేమైనా ఫస్ట్ నైట్ బాగుంటుంది కదా, మార్నింగ్ కలిస్తేనే అంత బాగుంది, అదే నైట్ అయితే ఇంకెంత బాగుంటుందో. ఒరేయ్, ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడవా? దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు నైట్ అంతా నిద్ర రాదు, సిగ్గుపడుతూ అంది చిన్ని. దూరంగా ఉన్నాను కాబట్టే, కనీసం ఇలా అయినా మాట్లాడుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది చిన్ని. అబ్బా చా, నిజమా? నిజమే. కావాలంటే నువ్వే చూడు, నాతో మాట్లాడాక చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. కిలకిలా నవ్వింది చిన్ని. అబ్బా, ఎంత అందంగా నవ్వుతున్నావే. నాకు నిన్ను చూడాలని ఉంది విక్కీ. నాకైతే చూడడమే కాదు, చాలా చాలా చెయ్యాలని కూడా ఉంది. ఛీ, నీకు అస్సలు సిగ్గులేదు. ఏయ్, ఇంకా మన మధ్య సిగ్గెందుకే చెప్పు? ఎంత త్వరగా నీ దగ్గరికి వచ్చేద్దామా అని ఉంది. బాగా గుర్తొస్తున్నావు. చాలా చాలా మిస్ అవుతున్నాను చిన్ని. నేను కూడా చాలా చాలా గుర్తొస్తున్నావు విక్కీ. నిజం చెప్పవే. అదేంటి, నేనెందుకు అబద్ధం చెప్తాను? నువ్వు నన్ను మిస్ అవుతున్నావా? బాగా. నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను. ఇద్దరం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాము. మరి మార్నింగ్ వీడియో కాల్ చేస్తే ఎందుకు కట్ చేశావు? ఒరేయ్, అలాంటి టైంలో వీడియో కాల్ ఎలా లిఫ్ట్ చేయాలి? ఒసేయ్, నేను నీ మొగుడిని. అయితే ఏమిటి? అలాంటి కాల్ నేను లిఫ్ట్ చేయను, ఏదైనా సరే డైరెక్ట్గా. అయితే అక్కడికి వచ్చే వరకు కంట్రోల్ చేసుకుంటూ కూర్చోమంటావా? విక్కీ మాటలు విని మళ్ళీ నవ్వుతోంది. తన నవ్వు విని విక్కీ కూడా నవ్వుతున్నాడు. అప్పుడే డోర్ చప్పుడు. చిన్ని, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఒరేయ్, టైం 11:30 అయ్యింది, నేను ఇంక నిద్రపోతాను. అరే, అప్పుడే నిద్రపోతావా? నాకు బాగా నిద్ర వస్తోందిరా, ఇప్పటి వరకు వర్క్ చేశాను. ఓకే బాయ్, గుడ్ నైట్, లవ్ యూ చిన్ని. లవ్ యూ టూ విక్కీ, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసింది చిన్ని. డోర్ పదే పదే చప్పుడు కావడంతో వెళ్ళి తలుపు తీసి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ డోర్ చప్పుడు. ఎవరు పదే పదే డోర్ ట్యాప్ చేస్తున్నారు? మళ్ళీ డోర్ బయటికి వచ్చి కాస్త ముందుకు వెళ్ళి చూశాడు. ఎవరూ కనిపించట్లేదు. అప్పటికే స్టెల్లా విక్కీ రూమ్కి ఎదురుకుండా ఉన్న తన రూమ్ డోర్ తీసుకుని ఫాస్ట్గా విక్కీ రూమ్లోకి వెళ్ళిపోయింది. అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని అబ్జర్వ్ చేసి తిరిగి తన రూమ్లోకి వచ్చాడు. రూమ్లోకి రాగానే ఏదో పర్ఫ్యూమ్ వాసన. ఏమిటి వాసన అనుకుంటూ ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి లైట్ ఆఫ్ చేసి బెడ్పై పడుకున్నాడు. ఇప్పుడు స్టెల్లా ఏం చేస్తుంది? సడన్గా తన రూమ్లో స్టెల్లా కనిపిస్తే విక్కీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.